బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. మహిళల విద్యకు ఆద్యురాలుగా నిలిచి సమానత్వానికి పోరాడిన సావిత్రిబాయి పులే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సావిత్రిబాయి పులేపై టీసాట్ ప్రత్యేక కథనం. సావిత్రిబాయి పులే భారతదేశంలోని మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక సంస్కర్త మరియు మహిళా హక్కుల ఉద్యమకారిణి. ఆమె జ్యోతిరావు పులే భార్యగా మాత్రమే కాకుండా స్వతంత్రంగా మహిళల విద్య హక్కుల కోసం కృషి చేసిన గొప్ప మహిళ. సావిత్రిబాయి 1831 జనవరి 3వ తేదీ నుంచి 1897 మార్చ్ 10వ తేదీ వరకు జీవించిన సంఘ సంస్కరణవాది. సావిత్రిబాయి మహారాష్ట్రలోని నాయగావ్ గ్రామంలో లక్ష్మీబాయి ఖండోజీ, నేవాసే పాటిల్ దంపతులకు 1831 జనవరి 3వ తేదీన జన్మించారు. 1840లో 9 సంవత్సరాల వయసులో జ్యోతిరావు పులేతో ఆమె వివాహం జరిగింది. జ్యోతిరావు పులే సావిత్రిబాయిని చదువుకోవాలని ప్రోత్సహించి సమాజ సేవలో భాగస్వామిని చేశారు. జ్యోతిరావు పులే ప్రోత్సాహంతో సావిత్రిబాయి పులే పాఠశాలలో చదువుకున్నారు. ఆమె భారతదేశంలో విద్య పొందిన మొదటి మహిళల్లో ఒకరుగా చరిత్రలో నిలిచారు. సావిత్రిబాయి భారతదేశంలో మొదటి బాలికల పాఠశాలను 1848లో పూణేలో ప్రారంభించారు. తనకు ఎదురైన వివక్షలను, ప్రతిబంధకాలను ఎదుర్కొంటూ బాలికల విద్యను ముందుకు తీసుకెళ్లారు. సావిత్రిబాయి అనాథ పిల్లల సంరక్షణ కోసం ఆశ్రమాలను స్థాపించారు. కుల వివక్ష, స్త్రీల అణచివేతకు వ్యతిరేకంగా మహిళా సమూహాలను నిర్మించారు. తగిన మార్గదర్శకత్వంతో మహిళల హక్కుల కోసం పోరాడారు. అణగారిన వర్గాలకు విద్య అందించడంలో సావిత్రిబాయి విశేష కృషి చేశారు. ఆమె కవయిత్రిగా కూడా పేరుగాంచారు. ఆమె ముఖ్య రచనలలో కావ్య పులే, భవన కాశీ సుబోధ్ రత్నాకర్ రచనల ద్వారా ఆమె సమాజంలోని అన్యాయాలను ప్రశ్నించారు. ఆమె జీవితంలో సమాజంలో నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. విద్యా బోధన కోసం బల్ల పనులు, మట్టి పందాలను తట్టుకుని ముందుకు సాగారు. 1897 మార్చ్ 10న మహమ్మారి వ్యాధి సమయంలో రోగులకు సేవ చేస్తూ తాను కూడా వ్యాధితో మరణించారు. సావిత్రిబాయి పులే భారతదేశంలో స్త్రీ విద్యకు బలమైన పునాది వేశారు. ఆమె నడిపిన ఉద్యమాలు, మార్గదర్శకత్వం నేటికి స్ఫూర్తిదాయకం. 1831 జనవరి 3వ తేదీన ఆమె జన్మదినం కావడంతో మహిళా విద్య దినంగా పాటిస్తున్నారు. సావిత్రిబాయి పులే జీవితం సమాజానికి మార్గదర్శకంగా నిలిచింది. ప్రత్యేకంగా విద్యా హక్కుల ప్రాధాన్యతను తెలియజేసింది. మహిళల విద్య కోసం ఇతోధికంగా కృషి చేసిన సావిత్రిబాయి పులేకు ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా పాటించాలని జీవో విడుదల చేసింది.